విషయం చెప్పదలుచుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, కేవలం హైకోర్టు సుప్రీంకోర్టు పేర్లు చెప్పి రేపు ఎన్నికలకు వెళ్తామంటే కుదరదు. రాష్ట్ర ముఖ్యమంత్రికి స్పష్టంగా చెప్తున్నా, 42% రిజర్వేషన్లతోనే ఈ స్థానిక ఎన్నికలకు వెళ్ళాలి. మీరు ఏది ఏమైనా అవసరం అనుకుంటే ఈ రాష్ట్ర హైకోర్టులో సమయాన్ని తీసుకొని ఇంకా 2 నెలలు సమయం తీసుకోండి. డిసెంబర్లో పార్లమెంటు సమావేశాలు ఉన్నాయి. పార్లమెంటు సమావేశాల వరకు మీ స్థానిక ఎన్నికలు వాయిదా వేసుకొని ఖచ్చితంగా రేపు జరిగేటటువంటి పార్లమెంటు సమావేశంలో బీజేపీ పార్టీ ఈరోజు ఏ రాజకీయ పార్టీ అయితే బంద్కు పిలిపించినాయో ప్రత్యక్షంగా పార్లమెంటు లోపల మీ వాయిస్ వినిపించాలి. లేకపోతే ఏదో నామమాత్రంగా బీసీలు బంద్కు పిలిపించారు కదా, జాకు చెప్పింది కదా, ఏదో బీసీలను మభ్యపెట్టడానికో లేకపోతే మళ్ళీ వాళ్ళని మోసం చేయడానికో మేము బంద్కు పిలిపించేసి మళ్ళీ మీరు ఇంట్లో వండుకుంటామంటే బిడ్డ ఖబర్దార్. రేపు ఖచ్చితంగా మీరు ఏ విధంగా అయితే అన్ని రాజకీయ పార్టీలు కలిసి రేపు బంద్కు పిలిపించి బంద్లో పాల్గొంటా ఉన్నారో ఖచ్చితంగా మీ వాయిస్ రేపు పార్లమెంట్లో వినిపించాలి. పార్లమెంటులో చట్టం చేసేంత వరకు 42% రిజర్వేషన్ల మీద స్థానిక ఎన్నికలు నిర్వహించాలి. తప్పితే మీరు మళ్ళీ కోర్టు చెప్పిందనో సుప్రీంకోర్టు చెప్పిందనో హైకోర్టు చెప్పిందని చెప్పేసి వాయిదా వేసి మళ్ళా గత 22% ప్రకారంగా మీరు మళ్ళీ రిజర్వేషన్ అమలు చేసి మీరు గిట్లేస్తే మీ రాజకీయ పార్టీలకు సమాధులు కడతామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కూడా రేపు పెద్ద ఎత్తున ఈ ఉద్యమం మనది, ఎవరు వచ్చినా రాకపోయినా ఏ రాజకీయ పార్టీ మద్దతు ఇచ్చినా ఇయ్యకపోయినా పాల్గొనకపోయినా ఇది మన ఉద్యమం, ఇది మన స్వతంత్ర ఉద్యమం. కాబట్టి బీసీలారా ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ఈ బంద్ను పాటించాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీసీ సమైక్య తరపున, బీసీ పొలిటికల్ పార్టీ తరపున, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం తరపున ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు జరగబోయే బీసీల 42% రిజర్వేషన్ సాధన కోసం సాధన సమితి ఆధ్వర్యంలో మేము కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏవైతే 3 పార్టీలు బంద్కు పిలుపునిచ్చినాయి, అదేవిధంగా సంఘాలు పిలుపునిచ్చినాయి. మేము ఒకటి చెప్పదలుచుకున్నాం. ఈ 3 పార్టీల్లో ఉన్నటువంటి కార్యకర్తలు, ఈ 3 పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీసీ ఎమ్మెల్యేలు, బీసీ ఎంపీలు, రెడ్డి ఎమ్మెల్యేలు, రెడ్డి ఎంపీలు, ఈ యొక్క పార్టీల యొక్క అధ్యక్షులు, ఈ 3 పార్టీల యొక్క అధ్యక్షులు కూడా పాల్గొని రేపు బంద్ను నిరసన తెలపడం కాదు, బంద్ను విజయవంతం చేయాల్సిందిగా మేము అందరినీ హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకాలం బీసీలు మభ్యపెట్టారు. మీరు జీవోలు ఆర్డినెన్సులు ఆగవన్నా కూడా జీవోలు తీసుకొచ్చి ఆర్డినెన్సులు తీసుకొచ్చి కాలయాపన చేసి ఈరోజు మళ్ళీ బీసీలకు అదే 23% రిజర్వేషన్లో జరపడం కోసం కుట్రలు వండుతురు. మీరు మళ్ళీ హైకోర్టులో వాదించుకున్నా మళ్ళీ సుప్రీంకోర్టు పోయినా ఇవి కొట్టేసేటివే. కాబట్టి మీ యుద్ధం ఎవరి మీదనో ప్రస్ఫుటంగా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏది ఏమైనా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఎస్సీ ఎస్టీ రిలీజియన్ మైనారిటీస్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క నిరసనకు పూర్తి స్థాయిలో స్వతంత్రంగా మద్దతు తెలుపుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలు అందరూ మీరు రేపు జరగబోయేటటువంటి నిరసన కార్యక్రమంలో స్వచ్ఛందంగా బంద్లో పాల్గొనండి. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఎవరు రాడు, మీ ఎంపీలు ఎవరు రాకపోయినా మీరు స్వచ్ఛందంగా రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే బీజేపీ పార్టీ కానీ ఈ స్టేట్ పార్టీలు ఏవి కూడా ఇంతవరకు విలేజ్ కమిటీల వరకు కూడా రేపు బంద్ ఉంది, మీరు బంద్లో పాల్గొనాలని ఏ రకమైన హెచ్చరికలు జారీ చేయలేదనేది మేము వింటా ఉన్నాం. ఇది కూడా దీన్ని ఈ యొక్క ధర్నాని ఏ విధంగానన్నా ఇది ధర్నా సంపూర్ణంగా జరగకుండా చూడాలని చూస్తున్నారు. కావున ఖచ్చితంగా ప్రతి ఇంటి నుండి ప్రతి బీసీ బిడ్డ, తల్లి తండ్రి అన్న తమ్ములు ప్రతి బీసీ కదలాలి. గ్రామాన బీసీలు కదలాలి, మండల స్థాయిలో బీసీలు కదలాలి, జిల్లా స్థాయిలో బీసీలు కదలాలి. ఎక్కడికక్కడ బీసీలు సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తూ అదేవిధంగా ధర్నాను విజయవంతం చేయాలని మీ యొక్క బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మేము తెలియజేస్తాము, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రేపు 18 తారీఖున తలపెట్టిన బంద్ అదేవిధంగా నిరసన కార్యక్రమంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్గా మరి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి హైకోర్టులో మరి 42% రిజర్వేషన్లకు వ్యతిరేకమైన తీర్పు రావడం జరిగింది. సుప్రీంకోర్టులో కూడా అదే విధమైన తీర్పు మరి బీసీలకు వ్యతిరేకంగా రావడం జరిగింది. మరి ఈరోజు పేపర్లలో రాష్ట్ర
కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యమంత్రి 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా పోతామని చెప్పి మరి వారు ఈరోజు పేపర్లలో రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దానికి బీసీ సమాజం అంగీకరించే పరిస్థితి లేదు. ఎందుకంటే కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో మరి ఎవరు అడగక ముందుకే మేము 42% ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆ తర్వాత బీసీ సమాజంలో విప్లవాత్మకమైన మార్పులు రావడం, మరి అనేక పరిణామాలు, అనేక ఉద్యమాలు ఇప్పటిదాకా వచ్చి మరి ఇప్పుడు కోర్టు తీర్పు వ్యతిరేకంగా రావడంతో మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తామనే మరి ముందుకు పోవడం అనేది ఇది చాలా విడ్డూరమైన విషయం. ఎందుకంటున్నామంటే మీరు చెప్పిన వాగ్దానం మేరకు మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఈరోజు బీసీ సమాజం అంతా కూడా మీ వెనకాల ఉంటారు. 42% రిజర్వేషన్ల కోసం మీరు ఏ విధమైన పోరాటాలకు పిలుపునిచ్చినా కూడా తెలంగాణ బీసీ సమాజం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉంటుంది. మరి ఆ విధంగా కార్యాచరణ ఏర్పాటు చేయాలి. ఎందుకంటే 42% రిజర్వేషన్లు కేవలం మేము రాజకీయాలకు సంబంధించినవే కాకుండా విద్యా ఉద్యోగాల్లో కూడా మరి భవిష్యత్తులో ఈ పిల్లలకు, మన బీసీ పిల్లలకు రిజర్వేషన్లు కావాలంటే మరి చట్టం దాల్స్తేనే వీళ్ళకు న్యాయం జరుగుతుంది. కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ మేము ఓడ దాటిదాకా ఓడమల్లన్న, ఓడ దాటిన తర్వాత బోడమల్లన్న అన్నట్లు మరి ఎన్నికలు అయిపోయినాయి, మేము ముఖ్యమంత్రులమైనాము, రాజ్యం మా చేతిలో ఉంది. ఈ 42% రిజర్వేషన్లు అమలైనా కాకపోయినా కూడా మాకు ఇబ్బంది లేదు అనే ఆలోచనతో కాకుండా మరి ఒక నిజాయితీగా చిత్తశుద్ధితోటి ఈరోజు ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మనకు 42% రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టి ఆ వైపు ప్రయాణం చేసే విధంగా మరి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం.